వింగ్స్ ఇండియా 2026లో భాగంగా బేగంపేట విమానాశ్రయానికి ట్రైనీ పైలట్లు కూడా కొంతమంది వచ్చారు. బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది? మీరు ముందు నడిపోయేటువంటి విమానాలన్నీ కూడా ఇక్కడ కనబడతా ఉన్నాయి. చాలా ఆనందంగా ఉందండి. ఇప్పుడైతే చూడ్డానికి వచ్చాము. నిన్న ఈ 2026 వింగ్స్ ఏవియేషన్కి చాలా ఎయిర్క్రాఫ్ట్స్ వచ్చినాయి. ఎయిర్ బస్, బోయింగ్ చాలా వచ్చినాయి. చాలా కొత్త మోడల్స్ కూడా తీసుకొచ్చారు. ఇంకా కొత్త రాబోతున్నాయి. మేము ట్రైనింగ్లోనే ఉన్నాం. మా ఫ్యూచర్ కోసం కొత్త రావాలని ఇంకా కోరుకుంటున్నాము. చూస్తే ఎయిర్ బస్, బోయింగ్ చాలా మోడల్స్ వచ్చినాయి. మాలాంటి ట్రైనీ పైలట్స్కి ఇంకా ఇంకా కొత్త ఎయిర్క్రాఫ్ట్స్ వస్తాయి. ఫ్యూచర్ ఏవియేషన్ కూడా చాలా బాగుంటుంది అనిపిస్తుంది. సో మాదైతే ట్రైనింగ్ స్టేజ్లో ఉన్నాను. నేను ఇప్పుడు సిపిఎల్ కోసం ట్రైన్ అవుతున్నాను. ఎన్ని సంవత్సరాలు ఉంది ఇంకా మీరు ట్రైనింగ్ పూర్తి అయిపోయి మీరు పూర్తి స్థాయి పైలట్ కావాలంటే? సంవత్సరాలు ఉండదు, ట్రైనింగ్ బట్టి అనమాట. మనకి వెదర్ సహకరించాలి, మన సబ్జెక్ట్స్ అవ్వాలి, మన మెడికల్ క్లియర్ ఉండాలి. సో అన్నీ మనకి సపోర్ట్ చేస్తే మన టైం అనేది ఏముండదు. ఇదేమో ఇంజనీరింగ్ బీటెక్ కాదు ఇట్లా తొందరగా అయిపోవడానికి. ఇది ఒక ట్రైనింగ్ పీరియడ్. మనకు అన్నీ సపోర్ట్ చేయాలి. మన ఎయిర్క్రాఫ్ట్ బాగుండాలి, అన్నీ ఉండాలి, మన ఇన్స్ట్రక్టర్స్ ఉండాలి. సో అన్నీ బాగా జరిగితే తొందరగానే అయిపోతుంది. సాధారణంగా ఈ పైలట్ అంటేనే చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకుందని చెప్తా ఉంటారు. మీ అవగాహన ఎంత మేరకు ఉంటే మన వాళ్ళు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది, పైలట్ ట్రైనింగ్ పూర్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది? డిపెండ్స్ అండి. మీరు తీసుకునే ఫ్లయింగ్ స్కూల్ బట్టి, దాన్ని బట్టి మీరు గవర్నమెంట్ ఫ్లయింగ్ స్కూల్కి వెళ్తే ఒకలా ఉంటుంది, ప్రైవేట్ దానిలోకి వెళ్తే ఒకలా ఉంటుంది. సో డిపెండ్స్, మీరు ఎందులోకి వెళ్తే దాన్ని బట్టి అలా కాస్ట్లీ. ఎన్ని గంటలు పైలట్ ట్రైనింగ్ కోసం మీరు కష్టపడాలి? మినిమం 200 గంటలు చేయాలండి. సిపిఎల్ కోసం అయితే మినిమం 200 చేయాలి. అన్నీ చేస్తే మీకు సిపిఎల్ లైసెన్స్ వస్తుంది. అప్పుడు మీరు టైప్ రైటింగ్ చేసుకుని ఎయిర్లైన్లో జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ ఏమైనా మీరు లోపలికి వెళ్ళి చెక్ చేస్తారా? అంటే మిమ్మల్ని అలౌ చేస్తుంటారు కదా? అలౌ చేశాను, వెళ్ళాను. మన 321కి వెళ్ళాను. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ది చాలా బాగుంది. లోపల చూశాను, పైలట్ కూడా చెప్పారు, నేర్చుకున్నాను కొత్తవి. మళ్ళీ ముందు 320 కూడా వచ్చింది, దాన్ని కూడా వెళ్ళాను. 737 దానిలోకి వెళ్ళాను. ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్. బ్రదర్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది అప్కమింగ్ పైలట్గా మీరు నడిపేటువంటి విమానాలను చూస్తూ ఉంటారు? నేను కూడా బేసికల్ ఫ్రమ్ వింగ్స్ ఏవియేషన్ బేగంపేట హైదరాబాద్ ఉంది. ప్రాపర్గా మొత్తం హైదరాబాదే. అండ్ లాస్ట్ టైం కంటే ఈసారి చాలా డెవలప్మెంట్స్ చాలా అయ్యాయి. యాజ్ పరంగా మనము ఎయిర్క్రాఫ్ట్ పరంగా చూసుకున్నా సరే, ఇంజిన్ పరంగా చూసుకున్నా సరే, ఎయిర్క్రాఫ్ట్ లోపల ఉన్న ఫెసిలిటీస్ పరంగా చూసుకున్నా సరే, పోయినసారి బిజినెస్ లాంచెస్ కానీ బిజినెస్ క్లాస్ టికెట్స్ కానీ కొంచెం చిన్నగా ఉండే. ఈసారి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో మెయిన్గా దాంట్లో చాలా మార్పులు జరిగినాయి. చాలా కంఫర్ట్గా ఉంది. అండ్ లోపల స్టాల్స్లో మమ్మల్ని ఎలాగో చేశారు, ఒకసారి కూర్చొని చూసుకోనికి. అండ్ హౌ డూ యూ ఫీల్ అని అంటే మీరు ఆల్రెడీ పైలట్ ప్లేస్లో కూర్చొని ఆ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ చూసారు? మేము చూసి లైక్ పైలట్స్ కూడా మాతో పాటు అన్నీ నేర్పిస్తూ లైక్ ప్రతి ఒక్క బటన్ ఇది ఎందుకు ఉంది అని నాలెడ్జ్ ఇస్తూ మనం ఫ్రీగా చూసుకొని మాకు ఇంకా జ్ఞానం నేర్పిస్తున్నారు లోపల కదా. రియల్లీ ఫ్రెండ్లీ పైలట్స్. మీరు మామూలుగా చిన్న విమానాలను రన్ చేస్తూ ఉంటారు మీ ట్రైనింగ్ టైంలో. ఇప్పుడు పెద్ద దానికి సంబంధించినటువంటి ఆ టెక్నాలజీ ఏమైనా చేంజ్ కనబడతా ఉందా? ఈక్వల్గా ఉండే అవకాశం ఉందా? చాలా మార్పులు ఉంటాయి. బేసికల్ మేము నడిపించేది 4 సీటర్స్. నేను సెస్నా 172R అని సెస్నా 172 అని చెప్పి. అండ్ ఇవి పోల్చుకొని చాలా ఫరక్. నేను నడిపించే ఇంజన్ హార్స్ పవర్ వచ్చి 160 హార్స్ పవర్స్. అండ్ వీటికి పోల్చుకొని మాత్రం అస్సలు పొందనే లేదు. సేమ్ లైక్ చిన్న కార్ నుంచి పెద్ద కార్లకు షిఫ్ట్ అవుతే ఎలా అయితే చేంజెస్ కనిపిస్తుంది అలాంటి మార్పులే ఉంటాయి బేసిక్గా. అర్థమేంటది చెప్పాలంటే ఇంకా. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ యూ ఆల్. థ్యాంక్ యూ బ్రదర్. మీరు చెప్పండి, ఎన్ని సంవత్సరాలు అయింది మీరు ఎయిర్ పైలట్ కోసం ట్రై చేయబట్టి? నేను స్టార్ట్ అయింది లైక్ 2022 నుండి. ఓకే, రైట్ నౌ ఐ క్లియర్డ్ మై పేపర్స్ అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ది ఫ్లయింగ్. ఓకే, ఫ్లై చేయాలి. ఆల్రెడీ అప్లై చేశారా? వివిధ ఇప్పుడు ఎయిర్ పైలట్కి చాలా స్పేస్ ఉంది ఇప్పుడు అంటా ఉన్నారు. యాక్చువల్లీ ఎయిర్ ఇండియా అండ్ ఇండిగో ఇన్సిడెంట్స్ వల్ల పీపుల్ గెట్ టు నో, అవేర్నెస్ వచ్చింది, ఇంకా తెలుసుకుంటున్నారు జనాలు. మనం కొంతమంది బిజినెస్ విజిటర్స్తో కూడా ఉన్నాము. సార్ ఎట్లా అనిపిస్తుంది వింగ్స్ ఇండియా 2026కి? మొదటిసారి వచ్చారా, బిఫోర్ ఎప్పుడైనా వింగ్స్ ఇండియాకి వచ్చారా? నా మొదటిసారి అండి. చాలా ఉత్సాహంగా ఉంది. బికాజ్ ఎందుకంటే చాలా ఎయిర్ షోస్ అన్నీ జరుగుతున్నాయి, వాళ్ళు చాలా ట్రిక్స్ అన్ని, స్మోక్ షోస్ అన్నీ చేస్తున్నారు. సో ఇట్స్ డెఫినెట్లీ అ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఎట్లాంటిది ఎప్పుడు చూడలేదు అనమాట నేను. ఎక్కడి నుంచి వచ్చారు మీరు అసలు? నేను సింగపూర్ నుంచి వచ్చానండి. సింగపూర్ నుంచి స్పెషల్గా దీనికోసం వచ్చారా? అవునండి. ఓకే, అంటే ఎందుకు ఇంత ఉత్సాహం? మీరు బిజినెస్ విజిటర్గా వచ్చారు, ఏదైనా ఇక్కడ ఏమైనా తెలుసుకోవాలనా, లేకపోతే మీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా దీనికి సంబంధించి? సో యాక్చువల్గా మా కంపెనీ డ్రోన్ టీవీ అనమాట. సో వీఆర్ ఇన్ టు ద డ్రోన్, ఏరోస్పేస్ అండ్ GIS అండ్ AI ఇండస్ట్రీ అనమాట. సో మేము ఈ ఇండస్ట్రీలో అందరినీ మేము కలుపుతాం అన్నమాట. బికాజ్ ఇట్స్ అ బిజినెస్ టు బిజినెస్ ప్లాట్ఫామ్. సో దానికోసం మేము వేరే వాళ్ళని కలుద్దాం అనేసి, క్లయింట్స్ని కలవచ్చు, మా కనెక్షన్స్ పెంచుకోవచ్చు, ప్లస్ మా కంపెనీని కూడా ప్రమోట్ చేసుకోవచ్చు అని రావడం జరిగింది. ఏమైనా MOUలు అయ్యాయా మీకు ఏదైనా కంపెనీ, ఏదైనా ఎయిర్కి సంబంధించినటువంటి కంపెనీతో? ఇప్పుడైతే ఏం లేదు. కలుస్తున్నారా మీరు? ఇక్కడ చాలా కంపెనీలు కనబడతా ఉన్నాయి.
ఎయిర్ బస్కి సంబంధించినటువంటి చాలా కంపెనీలను చూస్తూ ఉన్నాం. ఎయిర్ ఇండియా ఉంది, స్టార్ ఎయిర్ ఉంది, ఇండిగో ఉంది, చాలా కంపెనీస్ ఉన్నాయి. వారి ప్రతినిధులతో ఏమైనా కలిసారా మీ సంస్థ నుంచి? లేదండి, ఎయిర్లైన్స్ వాళ్ళతో అయితే మేము కలవలేదు, బట్ డీజీసీఏ వాళ్ళతో అయితే జనరల్గా టాక్స్లో ఉన్నాము. సో వాళ్ళని కలవడానికి వచ్చామన్నమాట. పర్ఫెక్ట్ బిజినెస్ పర్పస్లో మీరు ఇక్కడికి రావడం జరిగింది. ఎట్లా ఉంది ఏర్పాట్లు? ఏమైనా కనబడతా ఉన్నాయా మంచి ఏర్పాట్లు? ఏర్పాట్లు అన్నీ బాగా జరిగినాయండి, అన్ని నీట్గా స్ట్రక్చర్డ్గా చేశారు. సో అంత క్లియర్గా ఉంది వాక్వే, ప్లస్ ఇవన్నీ ఎయిర్ షోస్ కూడా బాగా డిస్ప్లే చేశారనమాట. సో అందరికీ ఏమి ఇబ్బంది లేకుండా బాగా జరిగినాయండి ఏర్పాటు. మీ నుంచి ఎలాంటి సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు ఎయిర్లైన్స్ ఒకవేళ మిమ్మల్ని కన్సల్ట్ చేస్తే? మీ నుంచి చేసేటువంటి మీ డ్రోన్ టీవీ నుంచి చేసేటువంటి సర్వీస్ ఏంటి? సో మేము ఏరోస్పేస్ ఇండస్ట్రీలో ఉన్నామండి. సో ఏరోస్పేస్ సర్వీసెస్ కానీ, లేదంటే దాని మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్స్ కానివ్వండి, సర్వీసెస్ కానీ ఎవరైనా ఏమైనా చేస్తున్నారంటే మేము కస్టమర్స్తో కనెక్ట్ చేస్తాము, వేరే వెండర్స్, వేరే మ్యానుఫ్యాక్చరర్స్తో కనెక్ట్ చేస్తాము. ఒక హోల్ కొహీసివ్ ప్లాట్ఫామ్ అండి మాది డ్రోన్ టీవీ అంటే. సో దాని ద్వారా వాళ్ళు పరిచయాలు పెంచుకొని దే కెన్ డూ బిజినెస్ ఆన్ అవర్ ప్లాట్ఫామ్ యాజ్ వెల్ యాజ్ బీ అ పార్ట్ ఆఫ్ అ గ్రేటర్ కమ్యూనిటీ అనమాట. బికాజ్ ఇప్పటి వరకు వరల్డ్లోనే ఎక్కడ డ్రోన్, జిఐఎస్, ఏరోస్పేస్, ఏఐకి ఇట్లాంటి ప్లాట్ఫామ్ ఎక్కడ లేదనమాట. మేమే ఫస్ట్ చేసింది. సో ఈ ప్లాట్ఫామ్ ద్వారా మేము మా మెయిన్ గోల్ ఏంటంటే అందరినీ కనెక్ట్ చేయటం అనమాట. బేసిక్గా కనెక్ట్ చేసి దాని ద్వారా వాళ్ళ బిజినెస్, వాళ్ళ టాక్స్ ఏమైనా ఉందంటే అట్లా. ఆసియాలోనే అతిపెద్ద విమాన ప్రదర్శనకు బేగంపేట విమానాశ్రయం వేదిక అయింది. వింగ్స్ ఇండియా 2026 పేరు మీద జరుగుతున్నటువంటి ఒక 2026 ఎయిర్ షోకి సంబంధించి ఇక్కడ బేగంపేట్ విమానాశ్రయంలో రకరకాల కంపెనీలకు సంబంధించినటువంటి, రకరకాల ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి విమానాలు అయితే కొలువుదీరినటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇది ఆసియాలోనే అతిపెద్ద పౌర విమానయాన ప్రదర్శనగా చెప్తూ ఉంటారు. దీనికి సంబంధించినటువంటి విషయంలో చాలా వరకు మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి అన్ని కంపెనీస్ కూడా ఆయా కంపెనీలకు సంబంధించినటువంటి ఎంఓయూలను కుదుర్చుకోవడము, అలాగే వాటికి సంబంధించినటువంటి బిజినెస్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి యొక్క వింగ్స్ ఇండియా అనేది ఉపయోగపడుతుందని ఇప్పటికే పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇక వింగ్స్ ఇండియా ఎయిర్ షోలో భాగంగా పలు రకాలైనటువంటి విన్యాసాలను కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా విన్యాసాలను చేయడానికి ఇక్కడికి ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి మార్క్ జెఫ్రీ బృందం అయితే ఇక్కడికి రావడం జరిగింది. మార్క్ జెఫ్రీ బృందము ఈ యొక్క ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఎయిర్ షోలను కూడా నిర్వహిస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. వివిధ ఎయిర్లైన్స్కు సంబంధించినటువంటి కంపెనీలు అయితే ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా చార్టర్డ్ ఫ్లైట్స్కు సంబంధించి, అలాగే చార్టర్డ్ ఫ్లైట్స్తో పాటుగా వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి ఎయిర్లైన్స్ని అయితే మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో ఇటువైపుగా వచ్చినటువంటి వారందరినీ కూడా కనువిందు చేసే విధంగా ఎయిర్ షోను కూడా ఇక్కడైతే నిర్వాహకులు నిర్వహిస్తున్నటువంటి సందర్భం. ఇక 4 రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమం అయితే ఉంటుందని చెప్తా ఉన్నారు. ఇప్పటికే ప్రారంభ దినం అయితే పూర్తయింది. ఇక ఎయిర్ షోలకు సంబంధించి ఇప్పుడే ఎయిర్ షోలు అయితే జరుగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. వివిధ కంపెనీలకు సంబంధించి ఇప్పుడు ఇక్కడ మనము హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ దగ్గర ఉన్నాము. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థగా చెప్తా ఉన్నారు. పూర్తిగా చూడొచ్చు. ఇక్కడికి వచ్చినటువంటి వారికి సంబంధించినటువంటి ఫోటోలు దిగేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నిజామాబాద్ నుంచి. ఎట్లా అనిపిస్తుంది ఎయిర్ షోలో చూస్తా? ఎయిర్ షో యాక్చువల్లీ మేము తెలంగాణ స్టేట్ డివిజన్లో స్టడీ చేస్తున్నాము. ఓకే. దీన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాము మన ఇంజనీరింగ్ వాళ్ళకి అబౌట్ హౌ ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లై, హౌ ఇట్ ఆల్రెడీ పైలట్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? ఇంజనీరింగ్ చేస్తున్నాము. ఓకే. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? ఈ ఎగ్జైటింగ్ ఉందా? చాలా ఎగ్జైటింగ్ ఉంది. ఏమో బ్యాచ్ ఏంటి మీకు ఎంట్రీ ఎట్లా అలో చేసినట్టు? మరి కాలేజ్ నుంచి వచ్చాము, తెలంగాణ స్టేట్ డివిజన్ సపోర్టింగ్ స్టాఫ్ నుంచి వచ్చినాము. ఓకే. మీరు ఫ్యూచర్ పైలట్స్ అనుకోవచ్చా, లేకపోతే ఇంజనీరింగ్స్ అనుకోండి? ఫ్యూచర్ ఇంజనీరింగ్ ఏరోనాటిక్స్ లో కొద్దిసేపటి కింద జరిగినటువంటి ఎయిర్ షో చూసారా? చాలా బాగుంది. ఏ కాలేజ్ నుంచి వచ్చారు మీరు? ఏవియేషన్ అకాడమీ తెలంగాణ. ఓకే. ఏంటి దానిలో మీ స్టడీ ఏంటి? మేము మెయింటెనెన్స్ ఇంజనీరింగ్. ఎయిర్ క్రాఫ్ట్ ఎయిర్లో ఉన్నారు. ఇది ఫస్ట్ ఇయర్. మొత్తం ఇన్ని విమానాలను ఒకేసారి చూస్తూ ఉన్నారు, అన్నింటి దగ్గరికి కూడా వెళ్తూ ఉన్నారు. ఈ యొక్క వింగ్స్ ఇండియాని చూస్తే ఎట్లాంటి ఫీలింగ్ ఉంది? చాలా మంచిగా ఉంది, అన్ని చూడడానికి అవకాశం వచ్చింది. ఒకసారి ఉంటే మంచిగా ఉంటుంది. ఓకే. ఎస్, ఇది పరిస్థితి. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి హెలికాప్టర్ చాపర్ లోపలికి కూడా ఒకసారి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు, దీనికి సంబంధించి
ఒక ఒక రకంగా చెప్పాలంటే ఏరోస్ ఎస్ చూడొచ్చు పూర్తి స్థాయిలో ఇది 4 సీటర్కి సంబంధించినటువంటి చాపర్ పూర్తి ఎస్ 6 సీటర్కి సంబంధించినటువంటి చాపర్. ఈ చాపర్లో ఇలాంటి చాపర్లను అలాగే వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి ఎయిర్ షోలకు సంబంధించినటువంటి దీనిలో వింగ్స్ ఇండియా 2026లో భాగంగా ఇక్కడైతే ఏర్పాటు చేయడం జరిగింది. బిజినెస్ డీలింగ్స్లో భాగంగా ఎంఓయూలను కుదుర్చుకోవడానికి ఈ యొక్క ఫ్లైట్లని అలాగే చాపర్స్ని అలాగే చార్టర్ ఫ్లైట్స్ని చిన్న చిన్న విమానాలని కూడా ఇక్కడైతే ప్రదర్శించడం జరిగింది. మనం చూస్తున్నటువంటి ఈ యొక్క ప్రాంతం అంతా కూడా వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి విమానాలతో పూర్తి స్థాయిలో ఇక్కడ ఒకవైపు వస్తున్నటువంటి ఎవరైతే బిజినెస్ డీల్ చేసుకోవడానికి వస్తున్నటువంటి వారు, మరొక వైపు ఇటువైపు చూడడానికి వస్తున్నటువంటి వారు అందరితో ఈ యొక్క విమానాశ్రయం అయితే కలకల్లాడుతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూడొచ్చు. ఎస్, మనం మరికొన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ దగ్గర ఉన్నాము. ఇది ప్రధానంగా దేనికి ఉపయోగపడుతూ ఉంది, ఈ చిన్న ఎయిర్ క్రాఫ్ట్తో దేనికి కోసము వాడుతూ ఉంటారు అడిగి తెలుసుకుందాం. ఇక్కడ కొంతమంది ప్రతినిధులు కూడా ఉన్నారు. బ్రదర్, ఎక్కంచెల్లి మీరు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తాం? ఇక్కడ శక్తి ఏవియేషన్ రిప్రజెంట్ చేస్తున్నామండి. ఈ ఎయిర్క్రాఫ్ట్ తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ నుంచి, నేను ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్ తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ. ఓకే, ఇక్కడ శక్తి ఏవియేషన్కి డిస్ప్లే పెట్టాము ఈరోజు. సో దిస్ ఈజ్ యూస్ ఫర్ యాక్చువల్లీ ఫర్ ట్రైనింగ్ పర్పసెస్. పిల్లలు ట్రైనింగ్ తీసుకోవడానికి వాటికి వీటికి యూస్ చేస్తుంటాము. అండ్ పిల్లలు వచ్చేసరికి 18 to 24 months కోర్స్ ఉంటుంది, విచ్ దే ఫ్లై అరౌండ్ 15 hours ఆన్ దిస్ ఎయిర్క్రాఫ్ట్. ఓకే, సో ఫర్ కంప్లీటింగ్ ద సిపిఎల్ లైసెన్స్. ఓకే, సిపిఎల్ లైసెన్స్కి 15 hours సరిపోతుందా? చాలా ఎక్కువ చెప్తా ఉంటారు కదా, 200 hours అలా అని చెప్తా ఉన్నారు. ఇట్స్ 185 ఆన్ సింగిల్ ఇంజిన్ అండ్ 15 hours ఆన్ దిస్ మల్టీ. ఓకే, సో 185 దాంట్లో సింగిల్లో చేస్తారు అండ్ 15 hours ఆన్ దిస్ మల్టీ. ఎస్, లాస్ట్ టైం ఇండిగో ఇష్యూ అయిన తర్వాత పైలట్ పైన చాలామంది పేరెంట్స్ అయితే చూపిస్తూ ఉన్నారు వాళ్ళ పిల్లల్ని ఎయిర్ పైలట్ చేయాలని చెప్పేసి. ఒకవేళ ఎయిర్ పైలట్ అవ్వాలి అనుకుంటే మీరు యాజ్ ఏ ఇన్స్ట్రక్షన్ ఉన్నారు కాబట్టి ఎంత ఖర్చుతో కూడుకున్నటువంటిది నాకు తెలిసి మీకు తెలిసినంత మేరకు మన దగ్గర ఎంత ఛార్జ్లో తెలంగాణలో ఈ యొక్క ఎయిర్ పైలట్ అనే కోర్స్ పూర్తవుతా ఉంది? సో అఫీషియల్గా వచ్చేసరికి హవర్లీ బేసిస్ ఉంటుందండి మనకి. సో మన గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో అరౌండ్ 45 lakhs రూపీస్ ఉంది, బేస్డ్ అపాన్ దే చూస్. టోటల్ 200 hours-కి 45 lakhs అవుతుంది అండ్ అప్రాక్సిమేట్లీ. సో ఇట్స్ నాట్ లైక్ ఫిక్స్డ్. ఒకవేళ వాళ్ళు దే వాంట్ టు ఫ్లై ఆన్ 172 కంప్లీట్లీ అన్నప్పుడు ప్రైసెస్ కొంచెం వ్యారీ అవుతుంటాయి. సో ఇట్స్ ఆల్ అబౌట్ ద ఫ్యూయల్ అండ్ ఎక్స్పెండిచర్స్ ఓన్లీ. ఇట్స్ అ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. ఇట్స్ అ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ విచ్ వీ యూజ్ ఓన్లీ ఫర్ ట్రైనింగ్ పర్పసెస్. ఎంతమంది మన దగ్గర ట్రైన్ అవుతా ఉన్నారు? మన దగ్గర నుంచి ఎంతమంది పైలట్లు అవ్వడానికి అవకాశం ఉంది ఫ్యూచర్లో? సో మన దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ అయితే 48 members ఉన్నారండి. 48 members ట్రైనింగ్ తీసుకుంటున్నారు. లాస్ట్ టైం అరౌండ్ 25 members పాస్ అవుట్ అయ్యారు. ఇంకా కొంతమంది పర్సింగ్లో ఉన్నారు, బట్ దే విల్ బి డన్ బై సూన్. ఓకే, ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు ఎవరైనా పైలట్ కావాలనుకుంటే వారికి మీరు ఇచ్చేటువంటి సలహా, యాజ్ ఏ ఇన్స్ట్రక్టర్గా మీరు ఉన్నారని చెప్తా ఉన్నారు, మీరు ఇచ్చేటువంటి సలహా? ఇచ్చే ఒక సలహా అంటే, సో అందరూ బీటెక్లో గ్రాడ్యుయేషన్లు కాకుండా కొన్ని చాలా ఉన్నాయి, ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఓకే, సో I'm also a graduate, but I choose best path. I love my job. ఓకే, మినిమం క్వాలిఫికేషన్ ఎంత ఉంది ఇప్పుడు ఎయిర్ పైలట్ కావాలనుకుంటే? ఇప్పుడు మన తెలంగాణకు సంబంధించినటువంటి ఏవియేషన్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ కావాలనుకుంటే మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఆర్ గ్రాడ్యుయేట్ సంథింగ్ ఏది ఉండండి? సో 10+2 MPC ఉంటే సరిపోతుందండి. ఓకే, ఇక్కడ ఏమైనా మళ్ళీ సిలబస్ అలాంటిది ఉంటుందా, లేకపోతే కేవలం మీరు ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్తోనే వాళ్ళు పైలట్ అవ్వడానికి ఉంటుందా? లేదండి, గ్రౌండ్ ట్రైనింగ్ ఉంటుంది, మెడికల్స్ ఉంటాయి, అవన్నీ చేసుకొని దే హ్యావ్ టు క్లియర్ ద సబ్జెక్ట్స్, దెన్ ఓన్లీ దే కెన్ గెట్ ద ఫ్లయింగ్ అయిపోయాక దే విల్ గెట్ ద లైసెన్సెస్. ఓకే, తెలంగాణ ఏవియేషన్ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి ఒక స్టూడెంట్ కూడా మన వెంట ఉన్నాడు. బ్రదర్, మీ నేమ్ ఏంటి? My name is Ragal Bande. Actually, I'm a trainee pilot currently undergoing my CPL from Telangana State Aviation Academy. ఓకే, ఎన్ని అవర్స్ పూర్తయింది మీ ట్రైనింగ్ ఇప్పుడు? సో యాక్చువల్లీ ఐ ఫినిష్డ్ 100 hours అనమాట. సో నేను ఇప్పుడు క్రాస్ కంట్రీ స్టేజ్లో ఉన్నాను. సో షార్ట్లీ ఐల్ బీ ఫినిషింగ్ మై CPL అండ్ ఓకే, ఫ్యూచర్లో పైలట్కి ఎక్కువగా డిమాండ్ ఉందని చెప్తా ఉన్నారు. అసలు మీరు ఇప్పుడు న్యూగా పైలట్ అవ్వాలనుకునేటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇందులోకి రావాలని చెప్తాను. లైక్ లాట్ ఆఫ్ పీపుల్ దే వర్ ఇన్ అసంప్షన్ దట్ వీ హ్యావ్ ఓన్లీ ఇంజనీరింగ్ అండ్ other streams, but this is also one of the good thing to experience anamata. So I'll suggest to come into this and you can experience like more different paths actually. ఈ ఎయిర్ క్రాఫ్ట్ మాత్రము దాదాపు 185 hours సింగిల్ ఇంజిన్కి సంబంధించి 15 hours
టూ ఇంజన్స్ సంబంధించినటువంటి ఎయిర్క్రాఫ్ట్ని ఎవరైతే దానికి సంబంధించినటువంటి విషయంలో మెడికల్ క్వాలిఫై అవుతూ దీన్ని రన్ చేస్తారో వారికి సంబంధించినటువంటి విషయంలో పైలట్ సర్టిఫికేట్ వస్తుంది అనేటువంటి మాటనైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రతినిధులు అయితే చెప్తా ఉన్నారు. ఇక ఇట్లాంటివి చాలా కనబడతా ఉన్నాయి. విక్రాంత్ సంబంధించినటువంటి ఎయిర్క్రాఫ్ట్ లిమిటెడ్ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఎయిర్క్రాఫ్ట్స్ని అయితే మనం చూడొచ్చు. అన్నీ కూడా స్మాల్కి సంబంధించినటువంటి ఎయిర్క్రాఫ్ట్సే మనకైతే కనబడతా ఉన్నాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.